కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే చిన్న పొరపాటు వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకు తాజా ఉదాహరణ దక్షిణ కొరియాలో సోమవారం చోటు చేసుకున్న ఉదంతం. రైలు ఆపరేటర్ చేసిన అతి చిన్న పొరపాటు వల్ల దాదాపు 125 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇంత చిన్న పొరపాటు వల్ల అంత పెద్ద నష్టం జరుగుతుందా అని సౌత్ కొరియా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్కోసారి చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తుందనేందుకు ఈ ఘటన అత్యుత్తమ ఉదాహరణగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని సబ్వేలో పనిచేస్తున్న ఓ ట్రైన్ ఆపరేటర్కు అత్యవసరంగా టాయిలెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడు సబ్వేలో ట్రైన్ను ఆపి 2వ అంతస్తులో ఉన్న బాత్రూంకు వెళ్లాడు. అతడు మళ్లీ ట్రైన్ క్యాబిన్ వద్దకు తిరిగి వచ్చేసరికి 4 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఈ రైలు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అదే సర్క్యులర్ లైన్ ఔటర్ లూప్లో నడుస్తున్న దాదాపు 125 రైళ్లు ఆగిపోవాల్సి వచ్చింది. అతను చేసిన ఈ పొరపాటు కారణంగా రాజధాని సియోల్లో నడుస్తున్న అన్ని రైళ్లకు అంతరాయం ఏర్పడ్డాయి. రైల్లో ప్రయాణిస్తున్న వారంతా దాదాపు 20 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఆలస్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద పరిణామాలకు దారితీస్తుందని ఈ ఘటన రుజువు చేసింది. అస్సలు ఊహించని ఈ ఘటన దేశంలో పెద్ద సమస్యగా మారింది. దీనిపై సియోల్ మెట్రో స్పందించింది. ప్రయాణికులకు కొద్దిపాటి ఆలస్యమైన గమ్యస్థానాలకు చేరుస్తామని హామీ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాస్తవానికి రైలులో ఆపరేటర్లకు అత్యవసర పరిస్థితుల కోసం పోర్టబుల్ టాయిలెట్లుంటాయి. కానీ వారు మాత్రం 2-3 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకుంటారు. చాలాసార్లు బాత్రూంను వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్లాట్ఫామ్పై రైలును దూరంగా నిలిపి ఉంచి ట్రైన్ ఆపరేటర్లు బాత్రూంకు వెళ్తారు. కానీ ఈ ట్రైన్ ఆపరేటర్ అనుకోకుండా మెయిన్ లైన్పై రైలును నిలపడం వల్ల సియోల్లో రైలులో ప్రయాణిస్తున్న ప్రజలు కొంత ఆలస్యంగా తమ గమ్యస్థానాలకు చేరాల్సి వచ్చింది.